దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బంజారా హిల్స్లో ఉన్నాము. ఐడిఏ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో 10th కాన్ఫరెన్స్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తెలంగాణ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఎన్ స్వామి గారు ఉన్నారు. టీము కలిసి ఈరోజు అద్భుతంగా ఈ 10th స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగింది, విజయవంతంగా జరిగింది అనేది మనం స్వామి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ డిఎన్ స్వామి, తెలంగాణ దంతవైద్యుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని. ఇక్కడ 24-25 తేదీల్లో సేవాలాల్ బంజార్ భవన్లో 10th తెలంగాణ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. దీంట్లో సుమారుగా 2500 మంది డాక్టర్స్ రావడం జరిగింది. ఈ డాక్టర్స్లో కూడా అందరూ కొంతమంది అకాడమిషియన్స్ ఉన్నారు, తర్వాత ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ జ్ఞానం కోసము, విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసము ఈ 2 రోజులు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో 250 పేపర్స్ ప్రజెంట్ చేశారు. 20 స్పీకర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా డెంటల్ స్టాల్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అమ్మడం కానీ అట్లాంటి 100 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు ఏవైనా వచ్చినా కానీ అవన్నీ ప్రతి సంవత్సరము ఇది గొప్పగా జరుగుతుంది. ఈసారి హైదరాబాద్లో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు రావడము, తర్వాత రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావడము, ఇతర అతిథులు, ఈ కాన్ఫరెన్స్ సైబరాబాద్ బ్రాంచ్ వాళ్ళు నిర్వహించడము పెద్ద ఎత్తున జరిగింది. ఈ కాన్ఫరెన్స్ గొప్పగా ఆనందంగా ఉంది. నెల రోజుల పాటు సైబరాబాద్ బ్రాంచ్కి చెందిన డాక్టర్స్ అందరూ కష్టపడ్డారు. దాంట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్ గారు, తర్వాత కేపీ వర్మ, కిరణ్, రాజేష్ రెడ్డి, సృజన్, మిగతా అందరూ, శ్వేత, చాలామంది కష్టపడి ఈ 2 నెలల పాటు శ్రమించి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ దంతవైద్యుల సంఘం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక నా శాయశక్తులా కృషి చేశాను. అంటే చాలామంది వైద్యులను కలవడము, రకరకాల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడము, ఈ దంతవైద్యాన్ని జనబాహుల్యంలోకి తీసుకుపోవడానికి చాలా కృషి చేశాను. ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం నాకు చాలా గొప్పగా ఉంది. ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సంబంధించిన క్యాలెండరు. ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని అందరికీ నేను కోరుకుంటున్నాను. నేను డాక్టర్ శ్రీదేవినండి, స్వామి డాక్టర్ వాళ్ళ వాయిస్ని. చాలా అద్భుతంగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. 1 year ఆయన అధ్యక్షతలో నడిచిన ఐడియాది చాలా సక్సెస్ఫుల్గా చేశారు. చాలా బిజీగా ఉండి చాలా డిస్ట్రిక్ట్స్లో స్టేట్ బ్రాంచెస్ని ఓపెన్ చేశారు, చాలా ఫామ్ అయినాయి. సో దానివల్ల చాలా స్ప్రెడ్ అయింది ఇప్పుడు డెంటిస్ట్రీ గురించి. చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ పార్టిసిపేషన్, ప్రజెంటేషన్, కల్చరల్ అన్నిట్లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. పాత వాళ్ళలా కాకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరినీ చూస్తుంటే. అలాగే వీళ్ళు ముందుకు వెళ్ళాలని అందరిని ఆశిస్తూ సంతోషంగా ఉంటారు.